దేవానికి స్తోత్రం అయ్యా. ఈ పట్టణం గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ పట్టణంలో ప్రభు అందరు రక్షణ పొందాలి ప్రభు. నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోవాలి ప్రభు. అయ్యా నీ ఆత్మకార్యం ఈ పట్టణంలో జరిగించండి ప్రభు. అయ్యా ఎంతమందికి అయితే సంతోషం లేదో సంతోషాన్ని దయచండి ప్రభు. అయ్యా ఎంతమందికి అయితే ఆరోగ్యం లేదో ఆరోగ్యాన్ని దయచండి ప్రభు. అయ్యా కావాల్సిన బలాన్ని శక్తిని మీరు దయచేయండి ప్రభు. నీ ఆత్మధరంగా అభిషేకించండి ఏసయ్యా. నీకు స్తోత్రము ఏసయ్యా. మేము ఒకప్పుడు తాగుబోతులుగా తిరుగుచున్నప్పుడు అయ్యా మీరు మా జీవితాన్ని మార్చిన దేవా. ఇక్కడ ఎంతమంది తాగుడికి బానిస అయిపోయి ఉన్నారు, సిగరెట్ కి బానిస అయిపోయి ఉన్నారు, గుట్కాకి బానిస అయిపోయి ఉన్నారు. అయ్యా వాళ్ళని విడిపించండి ప్రభు. అయ్యా ఎంతమంది అయితే అయ్యా వ్యభిచారముకి, ఎంతమంది అయితే ప్రభు పాపానికి బానిస అయిపోయి ఉన్నారు, వాళ్ళని విడిపించండి ఏసయ్యా. ఒకప్పుడు మేము తాగుబోతులాగా ఉండేనండి. సిగరెట్ మందు గుట్కా అంతా తినేటోళ్ళం. మాకు 2 వెళ్ళిపోతాయి చూడండి, నోట్లకి 2 వెళ్ళిపోతాయి. అందుకని గుట్కలు తినేటోని నేను. నా జీవితంలో సంతోషం అనేది లేకుండా డ్రగ్స్ కి బానిస అయిపోయింది, మందుకి బానిస అయిపోయింది. నేను చనిపోదామని చెప్పేసి నాకు క్యాన్సర్ వచ్చిండే. చనిపోయే పరిస్థితిలో చిన్న ప్రార్థన చేసిన యేసయ్యా నా జీవితాన్ని మార్చమని. ఆ చిన్న ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు సన్నిధి దిగి వచ్చింది, నన్ను స్వస్థపరిచిందండి. చాలా మంది అనుకుంటారు యేసు